హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను హార్కల్ వాక్స్. ఇవాళ వీడియోలో మనం టమోటా ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కందిపప్పు, తగినన్ని పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్, 2 రెడ్ చిల్లీ, కొరియాండర్, 3 బిగ్ సైజ్ టొమాటోస్ అండ్ ఆకుకూర ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ అవైలబుల్ ఏది ఉంటే అది. ఇప్పుడు ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పులకి పచ్చిమిర్చి, 3 బిగ్ సైజ్ టమాటోస్, ఆకుకూర అవన్నీ వేసుకునేసి అందులోనే కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, 2 to 3 గార్లిక్, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, కొంచెం పసుపు, తగినన్ని వాటర్ పోసుకొని 1 కప్ కందిపప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో సరిపోతుంది. వేసుకొని మన పప్పు డెన్సిటీని బట్టి మనం విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే ఒక 10 to 12 విజిల్స్, లేదు కొంచెం సాఫ్ట్గా ఉంటే ముందుగానే నానబెట్టుకుంటే ఒక 7 to 8 విజిల్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మనం పప్పును అనేది నేను బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకునేదానికి ఫస్ట్ పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకొని మనం పప్పు అనేది బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పప్పు గుత్తుతో మొత్తం వాటర్ అన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం స్మాష్ చేసుకుంటే మనకు పోపు వేసుకోవడానికి పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పోపుకి వేసుకున్నాము. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఆనియన్ కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఆ పోపుని మనము ముందుగా వేసిన వాటర్లో కొంచెం వేసుకొని మిగిలిన పప్పు మొత్తం ఆ పోపులో వేసేసుకుంటే మనకు పప్పు రెడీ అయిపోతుంది. అంతే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.